భారతీయ ఆరోగ్య సర్వే ప్రకారం ఇప్పుడు భారతీయులు ఎక్కువగా ఊబకాయానికి గురవుతూ ఉన్నారు. 23% బిఎంఐ దాటిన ప్రతి ఒక్కరు కూడా స్థూలకాయానికి గురైనట్టే. 20 ఇయర్స్ బిలో ఉన్న పీపుల్ కూడా ఊబకాయానికి గురవుతూ ఉన్నారు. మన బిఎంఐ 23-25 మధ్య అయితే కనుక అది స్థూలకాయానికి దారితీస్తున్నట్టే. థైరాయిడ్ వల్ల కానీ హార్మోన్ సమస్యల వల్ల కానీ ఇది ఎక్కువగా పెరుగుతూ ఉంది అని అనుకుంటున్నాం. కానీ చాలా మంది పీపుల్లో నిద్రలేమి వలన, స్ట్రెస్ వలన ఈ ఊబకాయం అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. తల్లిదండ్రుల్లో ఊబకాయం ఉన్న వాళ్ళు పిల్లల్లో 25% వరకు ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. మన భారతీయుల్లో ఆహారం తినగానే అది వెంటనే కొవ్వుగా మారి మన పొట్ట చుట్టూ ఆర్గాన్ చుట్టూ చేరుకుంటూ ఉంటుంది. దీని వల్ల ఎక్కువగా ఊబకాయం అనేది పెరుగుతూ ఉంది. దీన్ని ట్రిప్టోరైనటిస్ అంటారు. బయటపడడానికి మనం జీవనశైలిలో మార్పులు చేసుకోగలిగితే సరిపోతుంది. కానీ ప్రతి ఒక్కరు ఈ మధుమేహానికి వాడే మందుల్ని ఈ స్థూలకాయానికి కూడా వాడేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మన జీవనశైలిలో ఎప్పుడైతే మార్పులు చేసుకోగలుగుతామో మనం ఈ ఊబకాయం నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంది. దీనికి మీరు సరైన కోచ్ ని అప్రోచ్ అవ్వగలిగితే కనుక హెల్త్ కోచెస్ మీకు దీనికి హెల్ప్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.